హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ లేచినప్పటి నుంచి అన్ని యూట్యూబ్ ఛానల్స్, హిందీ యూట్యూబ్ ఛానల్స్ అఫీషియల్ వెబ్ పేజ్ చెక్ చేస్తూనే ఉంటాను. మీకు మంచి వీడియో ఇవ్వాలి, అలాగే మంచి ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి మీకు రావాలని చెప్పేసి నేను పడే తాపత్రయానికి మీరిచ్చే ఒక చిన్న సపోర్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మన వీడియోస్ని అయితే లైక్ చేయడం. దయచేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి రెగ్యులర్గా అయితే వస్తూనే ఉంటాయి. ఇకపోతే ఈ వీడియోలో మనం మొత్తం 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, అనిల్ అగర్వాల్ సార్ ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ కోసం, మెయిన్స్ యొక్క రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులకైతే కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఎస్బీఐ నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్తగా ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయబోతున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దానివల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అనే విషయం కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అనిల్ అగర్వాల్ సార్ మన ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇచ్చిన సూచనల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ సార్ అయితే వెయిట్ చేయకుండా ఈరోజే ఎస్బీఐ ఆర్ఆర్బి పిఓకి అయితే అప్లై చేసుకోండి. ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇంకా పిఓకి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు క్లర్క్ జాబ్ వచ్చినా సరే పిఓ మీకు ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కాబట్టి దానికైతే అప్లై చేయండి. ఇకపోతే క్లర్క్ చేయాలా వద్దా అనే ప్రశ్నకు సమాధానం సార్ ఏం చెప్పారంటే, లాస్ట్ 26, 27 అప్పుడైతే వెబ్సైట్ అయితే చాలా డౌన్గా పనిచేస్తుంది. ప్లస్ టైం ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది మన చేతుల్లో లేదు. రేపు ఆఫ్టర్నూన్ వరకు అలా చూసి వీలైతే రేపు ఈవినింగ్ కానీ రేపు నైట్ కానీ అప్లై చేసేసుకోండి అనే సూచన అయితే సార్ అయితే ఇచ్చారు. ఎస్బీఐ నుంచి రెగ్యులర్గా అయితే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఏ సమయమైనా సరే మన రిజల్ట్ అయితే రావచ్చు. అది ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, లేకపోతే ఈ వారంలో వస్తుందా అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఎస్బీఐ బ్యాంక్ అనేది ఒక సర్ప్రైజింగ్ బ్యాంక్ మాదిరి. ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు, ఎప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటారు, అది అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అసలు ఆ ఇన్ఫర్మేషన్ని బయటికే రానివ్వరు. మీకు అర్థమైందా? సార్ అయితే ఒకటే చెప్పారు, ఈ వీక్లో మన రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 26, 27 సర్వర్ డౌన్ ఉంటుంది. వెయిట్ చేయకుండా ఫస్ట్ పిఓకి అప్లై చేయండి. ఈరోజు పిఓకి చేసేయండి, రేపైతే క్లర్క్కి అయితే చేసేయండి అని చెప్పి సార్ క్లియర్గా అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సేమ్ నా ఫీలింగ్ కూడా అదే. దయచేసి ఇంకా చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి, సరేనా? మీరు అప్లై చేసుకోకపోవడం వల్ల సర్వర్ డౌన్ అయితే మళ్ళీ చేయాలనుకున్నా సరే మీరైతే చేయలేరు. అర్థమైందా? దయచేసి ఎవరు అలాంటి ఊహాగానాలు ఏం పెట్టుకోకుండా అప్లై అయితే చేయండి. ఇకపోతే ఎస్బీఐ నుంచి కొత్తగా 2025 సంవత్సరం కానీ కొత్తగా ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయబోతున్నారు అనే విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ అయితే 137 బ్రాంచెస్ అయితే ఓపెన్ చేశారు. దాంట్లో 57 ఆర్ 59 వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలోనే ఓపెన్ చేశారు. ఈసారి సర్ప్రైజింగ్గా 400 బ్రాంచ్లు ఓపెన్ చేయబోతున్నారు. అర్థమైందా? 400 బ్రాంచ్లు. ఆల్రెడీ ఎస్బీఐ నుంచి మనకు అప్డేట్ ఉంది. ఈసారి నోటిఫికేషన్స్ హెవీగా ఉంటాయి, భర్తీ కూడా హెవీగా ఉంటుంది. నియర్లీ 15,000 పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నాం అని చెప్పేసి మనం ఆల్రెడీ దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇన్ని కొత్త బ్రాంచ్లు వచ్చేటప్పుడు కొత్తగా ఎక్కువ పోస్టులు పడే అవకాశం కూడా ఉంది. అలాగే నోటిఫికేషన్లో కూడా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్, ఇయర్ నోటిఫికేషన్కి ఆర్ఆర్బీ పిఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు, మీరు చాలా వేరియేషన్ చూశారు. అలాగే ఎస్బీఐ సంబంధించి కూడా చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే గతంలో అయితే 137 బ్రాంచ్లు మాత్రమే, ఈసారి నియర్లీ 400 బ్రాంచెస్. అంటే ఎంత మాత్రం పెరుగుతారో మీరైతే అర్థం చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ షార్టేజ్ అలాగే ఉంది. 500 ఉన్న చోట 2 ఉంది, 10 మంది ఉన్న చోట 5 మంది ఉన్నారు. ఎంప్లాయీస్ లేక, వాళ్ళకి సరిగ్గా వర్క్ జరగక కస్టమర్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్బీఐ నుంచి దేశవ్యాప్తంగా కూడా అయ్యే కంప్లైంట్స్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే నోటిఫికేషన్ అయితే వేరే రేంజ్లో ఉండబోతుంది. అలాగే ఒక అభ్యర్థి కామెంట్ అయితే చూశాను నిన్న, దీని గురించి టెన్షన్లో వేరే చదవలేకపోతున్నాను అని చెప్పేసి. అసలు అలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోకూడదు. నిజంగానే మీరు చేయాల్సిన పని మీరు చేసేస్తారు. రిజల్ట్ రావడం అనేది ఇంకో వాళ్ళ చేతుల్లో పని. ఎస్బీఐ బ్యాంక్ అంటేనే సర్ప్రైజింగ్ బ్యాంక్, ఎప్పుడోసారి రిజల్ట్ ఇస్తారు. దాని గురించి అయితే మీరైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈరోజు రేపు వస్తుంది, రానిట్టయితే ఈ వీక్లో కంపల్సరీ వచ్చేస్తుంది. కాబట్టి మీరు దీని గురించి టెన్షన్ పడకుండా పక్కన పెట్టేసి ఆర్ఆర్బీ పిఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు, అప్లై చేయండి. అలాగే ప్రిపేర్ కూడా అవ్వండి. దీని మీద ఆశ పెట్టుకొని ఉండి ఇదంతా రాకపోతే పడే బాధ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఆ బాధ అయితే ఎవరూ తీర్చలేరు, అంత బాధ ఉంటుంది. అలాంటి బాధ మీరు పడకూడదని నేను అనుకుంటున్నా. వేరే ప్రిపరేషన్లో ఉంటే వస్తే హ్యాపీ, రాకపోతే ఇంకా హ్యాపీలే, ఇంకా చదువుకుంటాంలే, బాగా పిఓ కొడతాంలే సార్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఓకేనా? దయచేసి మీరైతే చదువుకోండి, అలాగే అప్లై అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ రెగ్యులర్గా వస్తుంటాయి. దయచేసి మన ఆల్వన్ గడిగోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియో తగులుద్దాం. అంతవరకు బాయ్.